హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిజమంట్లండి. పిల్లలు స్నాక్స్ అడిగిన వెంటనే మనం బయట కొన్ని తీసుకుని వచ్చి ఇస్తుంటాం కదా. అలా చేయకుండా ఇలా అప్పటికప్పుడే ఇంట్లో హెల్తీగా మనం ప్రిపేర్ చేసి ఇస్తే వాళ్ళైతే ఈజీగా తినేస్తారండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ హెల్తీ స్నాక్స్ కోసం ఒక గిన్నెలో అరకప్పు బెల్లం తురుము తీసుకోవాలి. కొంచెం నీళ్ళని యాడ్ చేసేసి ఇది కరిగేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. మనకు పూర్తిగా బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా కరిగిపోతే సరిపోతుంది. దీన్ని కాస్త మనం పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక గిన్నెలో కప్పు నిండా గోధుమ పిండి తీసుకోవాలి. ఈ గోధుమ పిండిలో వచ్చేసి 1½ కప్పు నువ్వులు తీసుకోవాలి. తినేటప్పుడు మంచి రుచి అనేది వస్తుందండి. దీంతో పాటు మనం కొంచెం ఎండు కొబ్బరి తురుము ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి తురుము ఉన్న మీరు తీసుకోవచ్చు. ఎండు కొబ్బరి తురుము తీసుకోవాలి ఒక చిన్న బౌల్ నిండా. ఇందులోనే కొంచెం గసగసాలను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే బేకింగ్ సోడా వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువగా తీసుకోవాలి. బోండాల్లాగా మనం ప్రిపేర్ చేసినప్పుడు ఫ్లఫీగా వస్తాయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు పిండి మొత్తం ఒకసారి మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి బెల్లం పాకం తీసుకోవాలి. ఈ బెల్లం పాకం మొత్తం ఒకేసారి యాడ్ చేసి మనం కలపకుండా కొంచెం కొంచెం కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ కలుపుకోవాల్సి ఉంటుంది. కలుపుకునేటప్పుడు బెల్లం పాకం కనుక తక్కువ అయినట్లయితే కొంచెం నీళ్ళని యాడ్ చేసుకొని దీన్ని మిక్స్ చేసుకోవచ్చు. మనం కేక్ బ్యాటర్ ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తామో అదే విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఇంకోటండి, ఇందులో స్వీట్నెస్ కనుక తక్కువ అయినట్లయితే కొంచెం బెల్లం కూడా మనం ఇందులోకి కలుపుకోవచ్చు. ఇంకొంచెం బెల్లం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మన కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా కేక్ బ్యాటర్ లాగా ఉండాలి. ఇది కలుపుకునేటప్పుడు కొంచెం ఫ్లేవర్ కోసం ఇందులో యాలకుల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మనం దీన్ని కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు కాస్త రెస్ట్ ఇచ్చిన తర్వాత ఈ బోండాని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అలా అయితే మంచి రుచి అనేది వస్తుందండి. ఇప్పుడు నూనె బాగా వేడైన తర్వాత ఇందులో గుంట గరిటె ఉంటుంది కదండి, ముందుగా దాన్ని వేడి చేసుకోవాలన్నమాట. బాగా వేడైన తర్వాత ఇందులోకి పిండిని ఈ విధంగా తీసుకోవాలి. ఈ గుంట గరిటె కనుక వేడి అవ్వకముందు మనం పిండి యాడ్ చేసామనుకోండి, దీనికి అతుక్కోపోతుంది. బాగా ఇందులో వేడైన తర్వాతే ఈ పిండిని ఇందులోకి తీసుకోవాలి. పర్ఫెక్ట్గా బోండా షేప్ అనేది వచ్చేస్తుంది. మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఇంకొకసారి నేను గరిటెలో వేసి చూస్తున్నాను చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. ఒకవైపు పిండిని నూనెలో వేస్తూ ఇంకోవైపు వేగినవి తీసేస్తూ ఉండాలి. అలా వేయకుండా అన్నీ ఒకేసారి మనం ఫ్రై చేసుకుంటే ఇవి మాడిపోతాయి అన్నమాట. చూడండి, కలర్ అనేది తొందరగా చేంజ్ అయిపోతాయి కదా, ఎందుకంటే గోధుమ పిండి కాబట్టి కలర్ తొందరగా చేంజ్ అయిపోతాయి. ఒక్కొక్కసారి గరట్లో వేసిన పిండి కనుక సెట్ అయిన తర్వాత కూడా రాలేదనుకోండి, కొంచెం స్పూన్తో మనం కింద అడుగు భాగం తీసేసామనుకోండి, ఈజీగా ఊడి వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తాను చూడండి, కొంచెం ఈ విధంగా స్పూన్తో తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదండి, ఇలా టర్న్ చేసేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకోవైపు ఈ విధంగా టర్న్ చేసుకుంటూ ఇక్కడ వేగినవి ఈ విధంగా తీసేస్తూ ఉండాలి. మనం ఈ పిండిని డైరెక్ట్గా ఆయిల్లో కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవచ్చు, కానీ పర్ఫెక్ట్ షేప్ అనేది రాదండి. గరిటతో కనుక మనం ప్రిపేర్ చేసామనుకోండి, పర్ఫెక్ట్ బోండా షేప్ అనేది వస్తుంది. చూడండి, నేను ఇక్కడ చూస్తాను కదా, తోకలు ఎలా కనిపిస్తున్నాయో ఈ విధంగా ఆకారం లేకుండా వస్తాయన్నమాట. పర్ఫెక్ట్ బోండా షేప్ రావాలంటే మనం ఇలానే ప్రిపేర్ చేయాలి. మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేయటమే. చాలా ఈజీ అండి. తక్కువ సమయంలో అప్పటికప్పుడే హెల్తీగా పిల్లలకి ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు ఈ స్నాక్స్ని. మరి ఈసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.